అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరామ్ అవినాష్ ప్రాపర్టీస్ విజయవాడ. ఇవాళ వీడియోలో మీకు ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ని అయితే ఇక్కడ నేను చూపించబోతున్నాను. ఇక్కడ మనకి ఈస్ట్, సౌత్, నార్త్ 3 రోడ్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మనకి టోటల్గా 103 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే మన ముందుకి సేల్కి అయితే వచ్చింది. సో ఇంటి ముందు రోడ్డు కూడా చూసారు కదా, 30 ఫీట్ రోడ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు హౌస్ కనిపిస్తుంది కదండి, అదంతా కూడా మొత్తం ఏంటంటే 230 గజాల హౌస్. వీళ్ళు ఏంటంటే అన్నదమ్ముల పోర్షన్, ఒక పోర్షన్నే వీళ్ళు సేల్ చేస్తున్నారు. అంటే 103 గజాల ఉన్న పోర్షన్నే వీళ్ళు సేల్ చేయడం జరిగింది. ఇది G+1 ఇండిపెండెంట్ హౌస్. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉంటాయి. టోటల్గా 3 పోర్షన్స్ అనమాట. రిఫరెన్స్ కోసం ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి హౌస్ అయితే. మనకి 30 ఫీట్ రోడ్డే చూసారు కదా. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మనకి 15 ఇయర్స్ అవుతుంది. ఎవ్రీ మంత్ కూడా ఈ బిల్డింగ్ మీద ఒక 17,000 రూపాయలు అద్దెలు కూడా వస్తున్నాయి. ఎవరైతే రెంటల్ పర్పస్ కోసం కూడా చూస్తారో అలా చూసే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఈరోజు మనకి టోటల్గా 103 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ మనకి 50 లక్షలు చెప్తున్నారు. రీజనబుల్ ప్రైస్లోనే మన ముందుకి సేల్కి అయితే వచ్చిందండి. మీకు కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటికి కాల్ చేసి తప్పకుండా హౌస్ని అయితే విజిట్ చేయండి. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారండి. అలా చూస్తే మీకే డైలీ నోటిఫికేషన్స్ అనేవి రావు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. మేము పెట్టే ప్రతి ప్రాపర్టీ మీకు తప్పకుండా డైలీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓవరాల్గా హౌస్ అయితే చూసారు కదా, కండిషన్ అయితే బాగుంది. రెంటల్ పర్పస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవ్రీ మంత్ కూడా ఈ బిల్డింగ్ మీద ఒక 17,000 రూపాయలు అద్దెలు కూడా వస్తున్నాయండి. 103 గజాలు G+1 హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఎవరు మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.